आज एलबी नगर में बीसी छात्रों की एक बैठक हुई जिसका संचालन रंगारेड्डी बीसी छात्र कल्याण संघ के उपाध्यक्ष अशोक और नगर छात्र सचिव नवीन ने किया। इस बैठक में बनाला अजय कुमार ने भाग लिया और तेलंगाना राज्य के छात्रों के लिए छात्रवृत्ति 8,000 करोड़ की मांग की, जिसे तुरंत जारी किया जाना चाहिए और तेलंगाना के सभी सरकारी शैक्षणिक संस्थानों को छात्रों के लिए बुनियादी सुविधाएं प्रदान करनी चाहिए। साथ ही नौकरी कैलेंडर के अनुसार अधिसूचना तुरंत जारी की जानी चाहिए, अन्यथा तेलंगाना हड़ताल तुरंत लागू होगी, ऐसा अजय कुमार ने कहा। बीसी स्टूडेंट्स అందరికీ పేరు-పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు బీసీల స్కాలర్‌షిప్‌లో బిల్లులు పెండింగ్‌లో ఉంది। దాదాపుగా 8,000 కోట్ల స్కాలర్‌షిప్ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పెండింగ్‌లో పెట్టింది। విద్యార్థులు చాలా సమస్యల్లో కూరుకుపోయారు। ఈ రోజు పిల్లలకు కాలేజీలలో సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు। ఈ బిల్లులు ఎంబడి తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఈ విద్యార్థుల తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థల్లో విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడేటట్లు ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను। అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం। ప్రభుత్వాన్ని ఈరోజు ఎంత చెప్పినా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై చిన్న చూపు చూస్తూ వాళ్ళ విద్యా సమస్యలపై స్కాలర్షిప్లు విడుదల చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు కూడా పోరాటాలు చేస్తున్నారు। ఈరోజు మనమంతా ముందుండి దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని మీకు ఈ సభాపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం। లేదంటే త్వరలోనే విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను। అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే బీసీల స్కాలర్షిప్లే కానీ హాస్టల్సే కానీ మరి విద్యా సంస్థలే హాస్టల్స్ పాఠశాలలు ప్రభుత్వ కాలేజ్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు। టైగర్ ఆర్ కృష్ణన్న 50 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు విద్యార్థులు మంచిగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ మెడికల్ అన్ని అవుతున్నారంటే ఆయన దూరదృష్టితో విశాల దృక్పథంతో దృఢ సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలను హెచ్చరించి విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఆర్ కృష్ణన్న గారు। ఈ సభాపూర్వకంగా మీ అందరికీ మిత్రులారా, మీరు ఏ విధంగా చదువుకుంటున్నారో అదే విధంగా 1994లో నేను లాస్ట్ మా విద్యార్థులకు లాస్ట్ కి 2 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ హాస్టల్ ఫీజెస్ ప్రభుత్వం ఇవ్వకుంటే మాకు సర్టిఫికేట్స్ కూడా రిటర్న్ ఇవ్వమన్నారు। కేవలం మరి ఆ విద్యార్థులను కలిసి మరి కృష్ణన్న గారి దగ్గరికి వెళ్ళి అన్న మాకు న్యాయం చేయండి అని మేము కోరితే అన్న వచ్చి సెక్రటరీకి ఒకటే ఒక గంట ధర్నా చేస్తే ప్రభుత్వం దిగొచ్చి 5,000 మందికి మొదటి రోజు జీవో ఇష్యూ చేసి మాకు స్కాలర్షిప్ మంజూరు చేసింది। అంటే ఈ రోజు అన్న కూర్చోబెట్టిండు, మేము ఈ స్థాయికి వచ్చాము। ఈ రోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మాకు ఆ రోజు ఓన్లీ 5,000 మంది గురించి చెప్తున్నా। రాష్ట్ర వ్యాప్తంగా అన్న బీసీ సోదరులకు ఎస్సీ ఎస్టీ బడుగు వదిలేవాళ్లకు ఎంతో మందికి స్కాలర్షిప్ విషయంలో సాయం చేసింది। మా 5,000 మంది నేను నా భార్యకు నాకు పాప బాబు ఇట్లా అన్న పుణ్యాన్ని మేము ఈరోజు స్థాయికి ఉన్నామని చెప్తే 5,000 మంది మేము తీసుకొని తిన్నందుకు 5,000 మంది వాళ్ళు ఎవరికి కాదు, వాళ్ళ మిస్సెస్కి పిల్లలకి తల్లిదండ్రులకు చెప్పుకున్నా మేము దాదాపు 30,000 మంది ఈ విషయం చెప్పగలుగుతాం। అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి
ఇప్పుడు అన్న పుణ్యాన్ని నేను లా చేసిన తర్వాత హైకోర్టులో అసిస్టెంట్ పీపీగా చేశాడు, నాపల్లికోటలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశాడు, స్పెషల్ పీపీ ఎంపీ ఎమ్మెల్యేస్ కోర్టు చేశాడు. అంటే అన్న బిడ్డ భిక్ష వల్ల నాలాగా ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు అందరూ ఒక్కదానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే విధంగా మన రిజర్వేషన్ల కోసం కూడా ముందుండి మనం నడవాలని, కృష్ణన్న గారి నాయకత్వంలో ముందుండి నడవాలని నేను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి 3 నెలల్లో 1,00,000 మంది విద్యార్థులను యుద్ధానికి సిద్ధమైన సైనికులను తయారు చేయబోతున్నా. ఇది కృష్ణన్న గారికి అంకితం చేస్తున్నా. అన్న అందరూ అన్న ప్రణాళికలు రచిస్తే నేను శాంతియుతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించి మన రిజర్వేషన్ మనం కాపాడుకోవడానికి మేము ముందు ఉంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా కొంచెం న్యాయ వ్యవస్థలో కూడా మనకు రెండే అవకాశాలు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మనకు మన రిజర్వేషన్ దక్కకపోవడం చాలా బాధాకరం. ఇది మనలో మనకు ఐక్యత లేనందుకు ఇది ఈ రోజులు ఈ సమస్య అలాగే పెండింగ్ లో ఉంది. కానీ అన్న నిరంతరం ఎప్పటికప్పుడు బీసీలను ప్రోత్సహిస్తూ ఉద్యమాలు నడుపుతూ దాదాపు 20-30 వేల ఉద్యమాలు ధర్నాలు చేసి బీసీల కోసం పోరాడిన మహనీయుడు అన్న కృష్ణన్న గారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏదైతే బిల్లు 42% ఉందో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నేను 42% బిల్ పెట్టాడు, మరి గవర్నర్కి పంపించాడు. ఇంకా నా పని అయిపోయింది, సెంట్రల్లో చూసుకోవాలి. అది కూడా బిల్లు పెట్టడం కూడా తప్పుల కదా. మనకు రావాల్సింది 50% రిజర్వేషన్ కావాలి. ఎలాగంటే జనాభా ప్రకారం మన మాట ఎంతలో మనకు కావాల్సిందే. దానికి మనం అందరం యుద్ధానికి సిద్ధం కావాలని ఈ విద్యార్థులందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే గత 70 సంవత్సరాలలో మనకు అనేక రంగాల్లో మనకు తెలియకుండానే వెనుకబడుతుంది. విద్య, ఉద్యోగం మరియు చట్టసభలో కూడా రాబోయే రోజుల్లో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో సవరణ చేసి మన బీసీల బిల్లులు మనకు తగ్గేటట్టు వచ్చేంత వరకు మనమంతా పోరాటం చేయాలని మీ అందరికీ మేము అండగా ఉంటామని, మీరు మాతో పాటు కలిసి కృష్ణన్న గారి నాయకత్వంలో ముందుకు నడవాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో మనకు తమిళనాడులో పెరియర్ రామస్వామి గారు బీసీల రిజర్వేషన్ కోసం ఉద్రవించి 3 రోజులు తమిళనాడు స్తంభింపజేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి బీసీలకు 50% ఇచ్చారు, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1%, టోటల్ 69%. అదేవిధంగా మన వాటా జనాభా లెక్కల ప్రకారం రాజ్యాంగ సవరణ చేసి మన వాటా మనం 2.5 కోట్ల మంది పైగా ఉన్నాం. మన వాటా మనకు ఖచ్చితంగా 50% వచ్చి తిరుగుతుంది. దీనికి అందరూ కూడా మీరు మీ మిత్రులకు, మీ కళాశాలలో, మీ రూపర్వాలకు, మీ అన్నలకు, చెల్లెలకు, అమ్మ నాన్నలకు మనకి జరిగిన అన్యాయంపై తెలియజేస్తూ మోటివేట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా విద్యార్థులకు తెలియజేస్తూ జై బీసీ, జై జై బీసీ, జై టైగర్ కృష్ణన్న, జై టైగర్ కృష్ణన్న, జై టైగర్ కృష్ణన్న. అన్న అడుగుదాడలో మేమంతా ముందుండి పోరాడతామని త్వరలోనే 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు పర్యటించి 1,00,000 మందితో విద్యార్థులను యుద్ధానికి సిద్ధం చేసి అన్న చేతికి అంకితం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కృష్ణ.